తిరుమలలో అన్యమత గుర్తు పేరు కలిగిన వస్తువు భక్తులకు విక్రయం. స్టీల్ కడియంపై అన్యమత గుర్తు పేరు. సిఆర్ఓ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఘటన. హైదరాబాద్ కు చెందిన భక్తులకు విక్రయం. గదికి వెళ్లి చూసుకోగా కంగు తిన్న భక్తులు. ఘటనను బిఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లిన భక్తుడు. ఘటనపై టీటీడీ రెవెన్యూ అధికారులు విచారణ. ఒకసారి తప్పులు లేదు, ఒకసారికి రెండోసారి ఏముండదు. ఒకసారి తెలియ కాల్చారంటే కాల్చినోడు చచ్చిపోతాడు. మామూలుగా వచ్చింది సార్, అన్నీ ఒకసారి గుర్తు తీసు. అంటే అందరికీ అదే సేమ్ వర్క్ చేస్తున్నారు. ఇది తీసేసి కింద సంతకాలు పెట్టించుకో. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతకుమించి వాళ్ళ ఏదైనా ఆధార్ ఇచ్చారు, ఆధార్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడికి, సో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే సందర్భంగా ఇది చేసినారు. చెప్పండి సార్. నా పేరు వచ్చే షకీల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను అలా దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అమ్ముతున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్లో ఇలా జీసస్ లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇలా చేస్తున్నారు. దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి సార్. మీ పేరు? నా పేరు వచ్చే షకీల్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా అంటే తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడు అనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసాను. చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్పితే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ? ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో దీని మీద కంప్లైంట్ చేయడం. తిరుమలలో అన్యమత గుర్తు పేరు కలిగిన వస్తువు భక్తులకు విక్రయం. స్టీల్ కడియంపై అన్యమత గుర్తు పేరు. సిఆర్ఓ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఘటన. హైదరాబాద్ కు చెందిన భక్తులకు విక్రయం. గదికి వెళ్లి చూసుకోగా కంగు తిన్న భక్తులు. ఘటనను బిఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లిన భక్తుడు. ఘటనపై టీటీడీ రెవెన్యూ అధికారులు విచారణ.